హలో హలో గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు సంధ్యా దీపం నమోస్తుతే అనే ప్రోగ్రాంలో చక్కగా దీపారాధన. నేను ఏంటంటే ఇది లైవ్లో పెట్టాలని కాదు, కానీ శ్రీచక్రం నేను జనరల్గా వేసుకుంటాను. ప్రతి శుక్రవారం గురువారంలో శుభ్రం చేసేసి శుక్రవారం పొద్దున వేసుకుంటాను అనమాట దేవుడి గదిలో. ఇంకా స్వామి అయితే ఎప్పుడు కుదిరితే అప్పుడు వేస్తామన్నమాట. అయితే ఈరోజు శ్రీచక్రం మీద కొంచెం వాటర్ పడి చెరిగినట్టు అయిపోతే మళ్ళీ ప్లేస్ అంతా క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. అట్లా నేను నా పూజా గది అనమాట ఇది. అమ్మవారు మూకాంబిక అమ్మవారని, ఆవిడ బెంగళూరులో ఉంటారు వెనక అమ్మ. ఈవిడ దుర్గమ్మ అనుకోవచ్చు. ఇక అమ్మవారు అంటే అన్ని స్వరూపాలు ఆవిడే కదా. అలా నాకు ఇష్టమైన అమ్మవారు. ఎన్నో ఏళ్ళుగా అలా ఉంది అమ్మ నాకు తోడుగా. నమ్మకం అంతే, ఇంకా ఆవిడే ఉంది అనేది నేను మనస్ఫూర్తిగా నమ్ముతానండి. ఇది డాక్టరా, ప్రొఫెషనా, దీనికి సంబంధం లేదు. ఇది నా విశ్వాసానికి సంబంధం. అలా స్వామి దగ్గర 3 దీపాలు మాకు అలవాటు. అట్లా అఖండ దీపం అది నిత్యం వెలుగుతూనే ఉంటాయి. ఒకవేళ తెల్లారితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెలిగించిన నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంటాయి అన్నమాట. అట్లా సీతారాములు పక్కన అండ్ ఇదేంటంటే మొన్న మా బాబు పూరి జగన్నాథ్ రథయాత్రటప్పుడు వాడు వేసాడు పాపం. వేస్తుంటాడు, సరే ఇంకా వాడి సంతోషం కోసం నేను కూడా వాటిని అలా పెట్టానన్నమాట. తర్వాత ఇక్కడ అన్ని అమ్మవార్ల ఫోటోలు ఆల్రెడీ చూపించాను కదా మీకు. మధుర మీనాక్షమ్మ, వారాహి దేవత, తల్లి అందరూ నా గురువులు ఎవరైతే ఉన్నారో మన లలిత పరమేశ్వరి, లక్ష్మీ నరసింహస్వామి. అలా ఒక పూజా రూమ్ అండ్ మెడిటేషన్ రూమ్ అండి. ప్రశాంతత కోసం అంతే, ఇంటర్నల్ పీస్ కోసం. ఒక్కొక్కళ్ళకి ఒక స్ట్రెస్ బస్టర్ కదా. నా స్ట్రెస్ బస్టర్ కాసేపు భగవద్ ధ్యానం చేసుకోవటమే అంతే. అయితే శ్రీచక్రం ఈరోజు వేశాను కదా. నా కార్నర్ వరకు నేను ఎక్స్టెండ్ అవ్వలేకపోయాను నడుము. మా బాబు హెల్ప్ చేశాడు. ఆ లాస్ట్లో గీత వాడే హెల్ప్ చేశాడు. అండ్ అమ్మవారిని దగ్గర నుంచి చూస్తే చక్కగా నాకైతే లైవ్లీగా కనిపిస్తుంది అనమాట ఆవిడ. నమ్మకం మన విశ్వాసం, మన ఆలోచనలు కదా. ఎవరికి ఎలా అనిపిస్తే మనసుకు తగ్గట్టు రిఫ్లెక్షన్ అంతే. తర్వాత ఇంకంతే, అలా ప్రశాంతంగా కాసేపు పొద్దున సాయంత్రం 2 పూట్ల దీపారాధన చాలా ఇష్టం నాకు. ఇప్పుడు మీకేమి ఇష్టం అమ్మా అని అడిగారు అనుకోండి, నాకు ఇలా భగవద్ధ్యానం అంటే ఇష్టం అని చెప్తా. దానికి ఏమైనా రీజన్ ఉందా అంటే, నాకు నేను ఒకప్పుడు అందరిలాగే ఏదో అలా మనసులో దండం పెట్టుకునేసి వెళ్ళిపోయేదాన్ని. కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి కదా, కోవిడ్ పెద్ద వేవ్, అక్కడ చాలా ఇంకా అసలు అట్లా కొన్ని జరుగుతుంటాయి అప్పుడప్పుడు కదా. ప్రతి క్షణం ఇంకా ఏం చేస్తాం, సరెండరెన్స్ అంటే గాడెస్కి నమ్మకం ప్రధానం అండి. నమ్మకమే అంతే, ఇంకేమీ లేదు. నేను మామూలుగా నా హ్యాబిట్స్ అండ్ హ్యాబిటాట్స్ కింద చూపిస్తున్నాను. నేను నెగిటివ్ సెన్స్లో అసలు అనుకోకూడదు, ఆలోచించకూడదు. పొద్దున లేసి ఏం చేస్తాను అంటే, అలా డోర్ తీసి చక్కగా బయట పశుపక్షాదులు ఏమన్నా ఉంటే వాటికి కొద్దిగా ఆహారం, మంచినీళ్ళు పెడతాను. తర్వాత ఇంటి ముందు తులసమ్మకి నీళ్లు పోసుకుంటాను, ఖచ్చితంగా పోస్తాను. తులసి అమ్మని బాగా నమ్ముతాను. తర్వాత ఆ యొక్క సూర్యనారాయణుడికి ఒక చక్కగా నమస్కారం పెట్టుకుంటా. ఇష్టం, సూర్యనారాయణుడు అంటే చాలా ఇష్టం. విటమిన్ డి కూడా మనకి అందుతుంది కాబట్టి. ఆ తర్వాత అలా పొద్దున సూర్య నమస్కారం అయిన తర్వాత అమ్మవారి దగ్గర ఖచ్చితంగా పొద్దున్నే కాస్త చక్కగా దీపారాధన చేసుకొని వండింది ఏదన్నా ఉంటే అమ్మకు పెట్టి అలా ప్రశాంతంగా తినటం. ఎక్కువగా నాకెందుకో ఇంకా అలా స్పిరిచువల్గా ఉండటమే ఫస్ట్ నుంచి కూడా అలవాటు అనమాట. ఎందుకంటే నేను నమ్ముతాను, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ ఆలోచన వచ్చినా అమ్మే చూసుకుంటుందిలే, అమ్మ నీకన్నా ఎక్కువ అనుకుంటా నేను.